వెంటనే తెరిపించాలి. ఆదిలాబాద్ సీసీఐ వెంటనే విజ్ఞప్తి కూడా చేయడం జరిగిందట. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని కేటీఆర్ డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్ తెరిపించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. 2,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీ ప్రతిపాదన, వేలాది ఉద్యోగాలకు సీసీఐ పునరుద్ధరణ కీలకమని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు ఈ ఆదిలాబాద్ సీసీఐ తెరిపించాలని చెప్పేసి కేంద్ర మంత్రిని కుమారస్వామి గారిని కలిశారు. దానిపై డిస్కషన్ కూడా చేశారు. సో వేలాది ఉద్యోగాలకు ఈ సీసీఐ చాలా కీలకమవుతుంది కాబట్టి ఒకవేళ దీన్ని చేయకపోతే మేము ఎంత ఉద్యమైనా ఈ ప్లాంట్ తెరిపించే వరకు ఎంత పోరాటమైనా చేస్తామని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్, ఆ ఆడియో తనది కాదని ప్రకటన. తెలంగాణలో ఈ శివచరణ్ రెడ్డి వర్సెస్ మన ఎవరు యాదమ్మ అనుకుంటా, ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఒక పెద్ద ఫైర్ నడుస్తూ ఉంది, ఒక పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది. ఇటు వీళ్ళ వర్గీయులు అటు వాళ్ళ వర్గీయులు, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దాడులు. మన శివచరణ్ రెడ్డి ఇంటి మీద కూడా దాడికి కూడా చేయడం జరిగింది. శివచరణ్ రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించారని అన్న ఆరోపణలపై ఐవైసీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన ఒక సీనియర్ మహిళా నేతపై శివచరణ్ రెడ్డి అనుచిత భాషలు ఉపయోగించారని, అలాగే వివిధ కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై కూడా అవమానకరమైన పదజాలాన్ని వాడాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ ఆడియో తనది కాదని, తనపై కొందరు కుట్ర చేస్తున్నారని చెప్పేసి శివచరణ్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనిపైన వాళ్ళు ఏమంటారు చూద్దాం. మణుగూరుకు ఒకేసారి 4 మంత్రులట. సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు బట్టి ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం రాష్ట్ర మంత్రుల భారీ పర్యటన జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకేసారి మణుగూరుకి రానున్నారు. ఒకే రోజు 4 కీలక మంత్రులు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనను భారీ ఎత్తున విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రుల బృందం పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది. ఇందులో భాగంగా మారేళ్లపాడు, సీతమ్మ బ్యారేజ్ ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెండింగ్ పనులు, నిర్మాణ వేగం, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. చూద్దాం, 4 మంత్రులు మణుగూరుకు ఒకేసారి వెళ్తున్నారట. అక్కడ సీతారామ ప్రాజెక్టు గురించి వాళ్ళు అక్కడ చేయబోతున్నారు. సో ఒకేసారి 4 మంత్రులు పోవడంతో అక్కడ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్, ఆనరింగ్ అచీవ్మెంట్, రికగ్నైజింగ్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్, మెన్ అండ్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్. మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ. సో ఆగస్టు 1వ తారీఖు నాడు ఏఎన్ఎన్ అవార్డ్స్, మహా అవార్డ్స్ పేరిట ఒక మహోత్సవం జరుగుతూ ఉంది. అది విజయవాడలో. సో తాజ్ వివంట ఎంజీ రోడ్లో ఈ విజయవాడ జరుగుతూ ఉంది. ఇది మెగా గ్రాండ్ ఈవెంట్. ఎవరైతే సమాజంలో పేరు మోసిన డాక్టర్లు ఉంటారో, అంటే సేవే లక్ష్యంగా పనిచేసిన డాక్టర్లను గుర్తించి, ఆ హాస్పిటల్ని గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేయడం అనేది ఈ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా బిజినెస్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు ఒక అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి బిజినెస్ మ్యాన్లకు కూడా ఈ అవార్డ్స్ ప్రకటించబోతున్నాం. ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ గ్రాండ్ ఈవెంట్ విజయవాడలో జరగబోతూ ఉంది. సో ఇప్పటికే అక్కడ చాలామంది ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. సో తెలంగాణలో గతంలో ఈ అవార్డ్స్ అన్ని కూడా మనం ప్రకటించడం చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ అవార్డ్స్ మహోత్సవం ఆంధ్రప్రదేశ్కు వెళ్తూ ఉంది. అక్కడ ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతూ ఉంది. ముందు చూపుతో అడుగులు వేస్తున్న శ్రీలీల అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సో శ్రీలీలకు
అతి చిన్న వయసులోనే అవకాశాలు వస్తున్నాయి తెలుగులో. మంచి హీరోని కూడా ఆమె దూసుకెళ్తా ఉంది. అందంతో ఆకట్టుకుంటున్న రూహి సింగ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతో పాటుగా రాజమౌళికి బలమైన మార్కెట్ ఇవే అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త కూడా ఇవ్వడం జరిగింది. సెన్సార్ వ్యవస్థపై వర్మ ఘాటు వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త వస్తున్నాం. ఎప్పుడు వివాదాల్లో వార్తలు ఉన్నటువంటి వర్మ ఆర్జీవి మరొకసారి సెన్సార్ వ్యవస్థపై ఘాటు విమర్శలు చేస్తూ మరొకసారి తను వార్తలు కూడా నిలవడం జరిగింది. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.